హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక ఏఐ ఇంజనీర్ అయితే మెటా మీకు కోట్లల్లో, కొన్నిసార్లు వందల కోట్లలో కూడా ప్యాకేజీ ఆఫర్ చేయగలదని మీరు తెలుసా? ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇది లాటరీ కాదు, కళ అంతకన్నా కాదు. టెక్ ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అతిపెద్ద యుద్ధం ఇది. మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ లాంటి దిగ్గజ కంపెనీలు ప్రపంచంలోని అత్యుత్తమ ఏఐ టాలెంట్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నమాట. ఈ వీడియోలో మెటా ఎందుకు ఇంతలా డబ్బు కుమ్మరిస్తుందో, ఈ గోల్డెన్ టికెట్ను మీరు ఎలా సంపాదించవచ్చో వివరంగా చర్చిద్దాం. ఈ వీడియో చివరిదాకా చూస్తే మీరు టెక్ ప్రపంచంలో అత్యధిక జీతాలు అందుకునేటువంటి వాళ్ళల్లో ఒకరిగా మారడానికి మీకు ఎలాంటి స్కిల్స్ కావాలో, ఏ దారిలో వెళ్ళాలో ఒక స్పష్టమైనటువంటి రోడ్ మ్యాప్ అయితే దొరుకుతుంది. కాబట్టి చివరి వరకు కూడా తప్పకుండా వీడియోని చూడండి. అలాగే మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మెటా ఎందుకు ఇంత భారీగా చెల్లిస్తుంది అంటే, అసలు ఒక కంపెనీకి ఒకే ఒక్క ఉద్యోగికి వందల కోట్లు ఎందుకు ఇస్తుంది అంటే సమాధానం సింపుల్ అండి. ఆ ఉద్యోగి సృష్టించబోయేటువంటి విలువపై కంపెనీ యొక్క భవిష్యత్తు మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆ విలువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజీఐకి ఉన్నదనమాట. అంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఉన్నదనమాట. ఇది ది గ్రేట్ ఏఐ టాలెంట్ వార్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ఒక టఫ్ ఫైట్ అయితే జరుగుతుంది. అది ఆయుధాలతో కాదు, ఆఫర్ లెటర్లతో. మెటా కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ ఇలాంటి కంపెనీలన్నీ కూడా ప్రపంచంలోని అత్యుత్తమ ఏఐ పరిశోధకుల కోసం అయితే పోటీ పడుతున్నాయి. ఈ రంగంలో అత్యున్నత స్థాయి నిపుణుల కోసం సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది, మీకు అందరికీ తెలుసు. ఇంకా చెప్పాలంటే బహుశా కొన్ని వందల మంది మాత్రమే ఉండొచ్చు అనమాట. అందుకే వాళ్ళని దక్కించుకోవడానికి కంపెనీలు ఎంత ఖర్చు చేయడానికి కూడా వెనకాడలేదు. మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ గూగుల్ డీప్ మైండ్, తర్వాత ఓపెన్ ఏఐ లాంటి ప్రత్యర్థి కంపెనీల్లోని కొంతమంది కీలకమైనటువంటి పరిశోధకుల కోసం వ్యక్తిగతంగా ఫోన్లు చేసి వాళ్ళకి భారీ ఆఫర్లతో తన కంపెనీలోకి ఆకర్షిస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. ఇది కేవలం ఉద్యోగుల్ని మార్చడం కాదు, భవిష్యత్ టెక్నాలజీ మీద ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి పోరాటం అనమాట. జుకర్బర్గ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏజీఐ. కొన్నాళ్ళ వరకు కూడా మెటావర్స్పై భారీగా పందెం కాసింది. కానీ ఇప్పుడు జుకర్బర్గ్ తన పూర్తి దృష్టిని $100 బిలియన్ల కంపెనీ అయినటువంటి వనరులన్నీ కూడా ఒకే ఒక ప్రధాన లక్ష్యం మీద కేంద్రీకరించారు. అదే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ. ఇది ఏజీఐని నిర్మించడం అంటే, ఏజీఐ అంటే మనుషుల్లా ఆలోచించి నేర్చుకుని ఆ తర్వాత సమస్యలను పరిష్కరించగలటువంటి శక్తి ఉన్నటువంటి ఒక ఏఐ అనమాట. ఏ కంపెనీ అయితే ముందుగా ఏజీఐని సాధిస్తుందో ఆ కంపెనీ రాబోయే దశాబ్దాల పాటు టెక్నాలజీని కానీ, ఆర్థిక వ్యవస్థను కానీ, బహుశా మానవ భవిష్యత్తును కూడా శాసించబోతుంది అనమాట. ఈ రేసులో వెనకబడటానికి మెటా అస్సలు సిద్ధంగా లేదనమాట. అందుకే ఈ లక్ష్యాన్ని సాధించగల వారి కోసం అని చెప్పి ఎంత చెల్లించడానికైనా సరే రెడీగా ఉంది. ఈ ప్రయాణంలో భాగంగా మెటా ఇప్పటికే ఏఐ డేటా కంపెనీ స్కేల్ ఏఐ అన్న దాంట్లో $14.3 బిలియన్ భారీ పెట్టుబడి అయితే పెట్టింది. అంతేకాదు దానికి సీఈఓగా అలెగ్జాండర్ వ్యాంగ్ను మెటా యొక్క కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్కి నాయకత్వం వహించడానికి నియామకం కూడా చేసుకుందనమాట. మరి టాలెంట్ కొరత ఉంది అండ్ అధిక విలువ కూడా ఉందండి. డిమాండ్ ఎక్కువ, సరఫరా తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, విలువ అనేది ఆకాశాన్ని అంటుంది అన్నప్పుడు. ప్రస్తుతం ఏ మార్కెట్లో అదే జరుగుతుంది. సాధారణ జనరేటివ్ ఏ ఉద్యోగాలకే అర్హులైనటువంటి ఇంజనీర్లు దొరకడం అనేది చాలా కష్టంగా ఉంది. అలాంటిది ఒక ఏజీఐని నిర్మించగల పరిశోధకుల కొరత ఎంత తీవ్రంగా ఉంటుందో మనము ఊహించుకోవచ్చు. ఈ నిపుణులు కోడ్ రాసే వాళ్ళే మాత్రమే కాదండి, వాళ్ళు కొత్తగా ఏఐ మోడల్స్ కూడా క్రియేట్ చేయగలుగుతారు, కొత్త ఆల్గరిథమ్స్ని కనిపెడతారు. అందుకే వాళ్ళ విలువ అనేది వందల కోట్లలో ఉందన్నమాట. మనం మాట్లాడుకుంటున్నటువంటి 100 కోట్లు అనేది అతిశయోక్తి కాదు. ఈ మధ్య మీడియా నివేదికల ప్రకారం ఈ అసాధారణ జీతాల గురించి క్లారిటీ అయితే ఇస్తున్నాయి. ఒకటి బేస్ శాలరీ వర్సెస్ పూర్తి ప్యాకేజ్ ఏంటంటే, ముందుగా మనం బేస్ శాలరీకి టోటల్ కాంపన్సేషన్కి మధ్య తేడాన్ని అర్థం చేసుకోవాలి. మనం చూసే చాలా లెక్కలు కేవలం బేస్ శాలరీకి సంబంధించి ఉంటాయి. దీనికి అదనంగా స్టాక్ ఆప్షన్లు కానీ, ఆర్ఎస్యూలు కానీ, బోనస్లు కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కలిపితే మొత్తం ప్యాకేజీ బేస్ శాలరీకి ఎన్నో రెట్లు ఎక్కువగా అయితే ఉంటుంది. మరి సాధారణ జీతాల సంగతి ఏంటంటే, వీసా ఫైలింగ్ డేటా ప్రకారము మెటాలోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బేస్ శాలరీ ఏడాదికి $1,24,000 నుంచి $4,50,000, అంటే మన లెక్కల్లో చెప్పాలంటే దాదాపు 1.1 కోట్ల నుంచి 4.1 కోట్ల వరకు కూడా రూపాయల వరకు కూడా ఉంటుందన్నమాట. మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ల జీతాలు ఎలా ఉన్నాయంటే 1,65,000 నుంచి
$4,40,000 దాకా ఉన్నాయి. అంటే మన లెక్కల్లో చెప్పాలంటే 1.5 కోట్ల నుంచి 1.5 కోట్ల నుంచి 3.7 కోట్ల రూపాయల వరకు కూడా శాలరీస్ అనేవి ఉన్నాయన్నమాట. మరి టాప్ టాలెంట్ ఆఫర్లు ఎలా ఉన్నాయంటే ఇక్కడే అసలైనటువంటి మ్యాజిక్ అనేది ఉంది. ఏఐ పరిశోధన శాస్త్రవేత్తల బేస్ శాలరీలు అనేవి $3,28,000 వరకు ఉన్నప్పటికీ కూడా అత్యున్నత స్థాయి నిపుణులకు ఇచ్చే ప్యాకేజీలు ఊహకు అందనిగా ఉన్నాయన్నమాట. ఒక రీసెర్చ్ ప్రకారం ఇంజనీర్కి $4,00,000 అంటే దాదాపు 3.7 కోట్ల రూపాయలు అయితే ఉందన్నమాట. ఇంకా ఒక ఏఐ వైస్ ప్రెసిడెంట్కి $6,50,000 అంటే సుమారు 6 కోట్ల రూపాయల దాకా శాలరీ ఉంది. బేస్ శాలరీగా ఆఫర్ చేసినట్లు డేటా అయితే చూపిస్తోంది. ఇక 100 కోట్ల ఆఫర్లు నిజమేనా అంటే అవును, కానీ అవి చాలా అరుదు. స్టాక్స్ అండ్ దీర్ఘకాలిక బోనస్లతో కలిపి ఈ ప్యాకేజీలు నమ్మలేని స్థాయికి అయితే వెళ్ళిపోతున్నాయి. ఓపెన్ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ప్రకారము మెటా తమ సీనియర్ ఏఐ పరిశోధకులను ఆకర్షించడానికి $1 మిలియన్ సైనింగ్ బోనస్లను ఆఫర్ చేసిందని చెప్పేసి తెలిసింది. ఒక సంచలనాత్మక సందర్భంలో థింకింగ్ మిషన్స్ ల్యాబ్ సహ వ్యవస్థాపకుడు అంటే కో-ఫౌండర్ అయినటువంటి ఆండ్రూ తులోచ్కు మెటా 6 ఏళ్ల పీరియడ్కు $1.5 బిలియన్ విలువైనటువంటి ప్యాకేజీని ఆఫర్ చేసిందని నివేదికలు అయితే వచ్చినాయి. ఇలాంటి ఆఫర్లు చాలా కొద్ది మందికి మాత్రమే దక్కినప్పటికీ కూడా టాప్ ఏఐ టాలెంట్ విలువ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి మాత్రమే ఇవన్నీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ భారీ జీతాలు కేవలం అమెరికాలోని వాళ్ళకే పరిమితం అంటే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యుత్తమ టాలెంట్ని ఆకర్షించడానికి మెటా అయితే రెడీగా ఉంది. సరైనటువంటి నైపుణ్యాలు ఉంటే భారతదేశం నుంచి కూడా ఈ అవకాశాలని మనం అందుకోవచ్చు. అసలు ఆ గోల్డెన్ టికెట్కు మీ సొంతం కావాలంటే మీరేం చేయాలి? ఇంత భారీ ప్యాకేజీలు పొందాలంటే సాధారణ నైపుణ్యాలు అయితే స్కిల్స్ అయితే సరిపోవు. మీ రంగంలో మీరు అసాధారణంగా ఉండాలన్నమాట. ఆ గోల్డెన్ టికెట్ పొందడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఏంటని నేను చెప్తాను చూడండి. 1, పునాది లేకుండా ప్యాలెస్ కట్టలేరు. స్ట్రాంగ్ ఫండమెంటల్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. ఏలో అత్యున్నత స్థాయికి మీరు చేరాలి అంటే మాత్రం మీకు ప్రాథమిక అంశాల మీద బేసిక్స్ మీద బాగా బలమైనటువంటి పట్టు అయితే ఉండాలి. 1, కంప్యూటర్ సైన్స్, డేటా స్ట్రక్చర్స్ కానీ ఆల్గారిథమ్స్ కానీ అండ్ సిస్టమ్స్ డిజైన్లలో లోతైనటువంటి అవగాహన అయితే ఉండాలి. ఇక మ్యాథమెటిక్స్, లీనియర్ ఆల్జిబ్రా కానీ క్యాలిక్యులస్ కానీ ప్రాబబిలిటీ కానీ అండ్ స్టాటిస్టిక్స్ ఇవి ఏఐకి ప్రాణము. వీటి మీద మీరు పూర్తిగా పట్టు సాధించాల్సి ఉంటుంది. ఇక రెండోది కోర్ ఏఐ ML నైపుణ్యాలు చెప్పుకోవాలంటే పునాది తర్వాత ఏఐలో కీలకమైనటువంటి రంగాల్లో నైపుణ్యం అనేది సాధించాలి. అందులో 1, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్ ఎలా పనిచేస్తాయి, వాటిని ఎలా నిర్మిస్తారో తెలిసి ఉండాలి. అలాగే టెన్సర్ ఫ్లో కానీ పైటార్చ్ కానీ ఇలాంటి ఫ్రేమ్వర్క్ల మీద మీకు అనుభవం అనేది చాలా ముఖ్యం అనమాట. ఇక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే NLP, టెక్స్ట్ని అర్థం చేసుకోవడం, ప్రాసెస్ చేయడం, జనరేట్ చేయడం మీద మీకు నైపుణ్యం అనేది ఉండాలి. కంప్యూటర్ విజన్ ఉండాలి. ఇమేజెస్ అండ్ వీడియోల నుంచి సమాచారాన్ని గ్రహించడం కానీ విశ్లేషించడం తెలిసి ఉండాలి. ఇక మూడోది ఏంటంటే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టేటువంటి నైపుణ్యాలు ఏంటంటే అడ్వాన్స్డ్ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. సాధారణ ఇంజనీర్కి 100 కోట్ల ప్యాకేజీ ఉన్న పరిశోధకుల మధ్య తేడాని స్పష్టంగా చూపించేవి ఈ నైపుణ్యాలు అన్నమాట. వాటిలలో 1, ఏజెంటిక్ ఏఐ, కేవలం సమాచారం ఇవ్వడమే కాకుండా స్వయంగా ప్లానింగ్ వేసుకొని పనులు పూర్తి చేయగల ఏఐ ఏజెంట్లను నిర్మించడము. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉందన్నమాట. ఇక లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే LLMs మీద పట్టు అయితే సాధించాలి. LLMను కేవలం ఉపయోగించడమే కాదు, వాటి ఆర్కిటెక్చర్ కానీ ట్రైనింగ్ పద్ధతులు కానీ ఇంకా వాటిని ఫైన్ ట్యూన్ చేయడం లాంటి అంశాల మీద డెప్త్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇక 4వది ఏంటంటే ఆచరణాత్మక అనుభవం అండ్ గుర్తింపు ఉండాలి. సర్టిఫికెట్లు మాత్రమే సరిపోవండి, మీ స్కిల్స్ని ప్రపంచానికి చూపించాలి. మీరు PhD చేసిన వాళ్ళైతే అత్యున్నత స్థాయిలో రీసెర్చ్ రోల్స్కి టాప్ యూనివర్సిటీ నుంచి ఏఐలో PhD దాదాపుగా తప్పనిసరి అనమాట. రీసెర్చ్ పేపర్స్ ఉండాలి. న్యూర్ IBS ICML లాంటి ప్రతిష్టాత్మక ఏఐ కాన్ఫరెన్స్లలో మీ రీసెర్చ్ పేపర్స్ని పబ్లిష్ చేయడం కూడా మీ విశ్వసనీయతని పెంచుతుంది. ఇంకా ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్స్ ఉండాలంటే ఫేమస్ ఏఐ ఫ్రేమ్వర్క్లకు కోడ్ కంట్రిబ్యూట్ చేయడం అనేది ముఖ్యం అనమాట. ఇంకా గట్టి పోర్ట్ఫోలియో ఉండాలి. మీ స్కిల్స్ ప్రదర్శించేటువంటి సంక్లిష్టమైన ప్రాజెక్టులలో ఒక బలమైన గిట్హబ్ ప్రొఫైల్ అయితే మీకు ఉండాలి. మరి మీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాలంటే ఈ స్కిల్స్ జాబితా చూసి చాలామంది భయపడుతున్నారు. భయపడకండి. సరైనటువంటి ప్లానింగ్ కానీ పట్టుదలతో ప్రయాణిస్తే ఎవరైనా సరే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థుల కోసం అంటే మీరు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ మీద కోర్సుల మీద ఎక్కువ దృష్టి అయితే పెట్టండి నేను చెప్పిన వాటి మీద. అలాగే ఆన్లైన్లో అందుబాటులో ఉన్నటువంటి ఏఐ కానీ మిషన్ లెర్నింగ్ కానీ కోర్సులను అయితే పూర్తి చేయండి. కాలేజీలో ఉన్నప్పుడే చిన్న చిన్న ఏఐ ప్రాజెక్టులని ప్రారంభించండి. ఇవి కాకుండా మెటా, గూగుల్ లాంటి కంపెనీలు అందించేటువంటి ఇంటర్న్షిప్లకు అప్లై అయితే చేసుకోండి. ఇది
పూర్తికాల ఉద్యోగం పొందడానికి మీకు ఒక గొప్ప రూట్ని అయితే చూపిస్తుంది. ఇంకా ఉద్యోగంలో ఉన్నటువంటి నిపుణుల కోసం ఏంటంటే, మీరు ఇప్పటికే ఐటీ రంగంలో పనిచేస్తుంటే మీ స్కిల్స్ పెంచుకోవడానికి, అప్ స్కిల్లింగ్ చేసుకోవడానికి ఇదే సరైనటువంటి టైము. మీ కంపెనీలో ఏ ప్రాజెక్టులు ఉంటే వాటిలో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. లీడ్ కోడ్ అంటే ప్లాట్ఫామ్ల మీద కోడింగ్ సమస్యలను ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మెటా లాంటి కంపెనీల ఇంటర్వ్యూలకు ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఇక మీరు చేసినటువంటి ప్రాజెక్టును బ్లాగ్ పోస్ట్ను లేదా యూట్యూబ్ వీడియోల రూపంలో పంచుకోండి. ఇది మీ పర్సనల్ బ్రాండ్ని నిర్మించడంలో సహాయం అయితే పడుతుంది. ఇక ఒక హెచ్చరిక ఏంటంటే, ఏ విప్లవం ఒకవైపు అద్భుతమైనటువంటి అవకాశాలను సృష్టిస్తుంటే మరోవైపు కొన్ని ఉద్యోగాలకు ముప్పుగా మారుతుంది. వల్ల భవిష్యత్తులో కొన్ని రకాల ఐటీ ఉద్యోగాలు ప్రమాదాలు పడవచ్చు అని చెప్పే అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే నిరంతరం నేర్చుకోవడం, కొత్త నైపుణ్యాలను అలవాటు చేసుకోవడం అనేది చాలా తప్పనిసరి అనమాట. మనం ఒక హిస్టారికల్ ఫేజ్లో ఉన్నాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ప్రపంచాన్ని, మన ఉద్యోగాల్ని, మన భవిష్యత్తును పూర్తిగా మార్చేస్తుంది. మెటా లాంటి కంపెనీలు 100 కోట్లు ఖర్చు పెట్టి నిపుణులను నియమించుకోవడం ఈ మార్పుకి ఒక పెద్ద సంకేతంగా చెప్పుకోవచ్చు. ఈ విప్లవంలో మీరు కేవలం ప్రేక్షకులుగా ఉండిపోతారా, లేక చరిత్రను సృష్టించే వాళ్ళలో ఒకళ్ళుగా నిలిచిపోతారా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో చెప్పినటువంటి స్కిల్స్ ఇంకా రోడ్ మ్యాప్ మీకు బాగానే ఉన్నాయి, ఒక స్పష్టమైన రూట్ని చూపించాయని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది ఒక్క రోజులో రాదు. దానికి ఏళ్ల తరబడి పట్టుదల, కఠోర శ్రమ అనేది అవసరము. ఆ దిశగా ఈరోజే మీ మొదటి స్టెప్ అయితే వేయండి. ఈ వీడియోలో మీకు నచ్చితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. మీ గ్రూపులు ఉంటాయి కదా, కాలేజ్ గ్రూపులలో షేర్ చేయండి. కెరీర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నేర్చుకుంటూనే ఉండండి, ఎదుగుతూ ఉండండి. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.